రాజధాని సీడ్ యాక్సెస్ E3 రోడ్డును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటన. విజయవాడలో 1000 మంది విద్యార్థులతో కోలాహలంగా సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ. నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. ఈ నెల 15 నుంచి 4 రోజుల పాటు సామాన్యులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గోపవరపుగూడెం గ్రామంలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం పరిధిలోని గ్రామాల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని వెల్లడి.